ఫలితాల మీదనే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. దానికి సంబంధించి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త? కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ డెప్యుటేషన్ కోసం సీఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. అందులో ప్రధానమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఈవెన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి. బేవరేజెస్ కార్పొరేషన్ అంటే మొత్తం లిక్కర్ బిజినెస్ చూసేటువంటి సంస్థ ప్రభుత్వంలో. ఈ వాసుదేవరెడ్డి గారు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వాడు కాబట్టి ఆయన ఎక్కడో ఉంటే బయట అక్కడి నుంచి తెచ్చుకొని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఇచ్చారు. ఆయన చేసే ఉద్యోగానికి ఇక్కడ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి పదవికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ వాసుదేవరెడ్డి గారిని పెట్టుకొనే మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు నడిపారు అనేది ఒక ఆరోపణ. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే మొత్తాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వం గుప్పెట్లో బేవరేజ్ కార్పొరేషన్లో ద్వారా ఈ డిస్టిలరీస్ నుంచి కొనడము లిక్కర్ అంతా, ఆ లిక్కర్ని రీటైల్ షాపులకు ఇవ్వాలి. ఆ రీటైల్ షాపుల్లో కూడా ఇప్పుడు బయట రీటైలర్స్ని తీసేసి గవర్నమెంటే రీటైల్ దుకాణాలు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా మొత్తం ఈ బేవరేజ్ కార్పొరేషన్లో కానివ్వండి, ఈ మొత్తం లిక్కర్ అమ్మకాల్లో కానివ్వండి ఏం జరుగుతోంది అనే విషయం బయటికి మూడో కంటికి తెలియదు. ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే అని పదే పదే చెప్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అనేక పనుల్ని స్క్రాప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిస్టిలరీస్కి ఎవరికో అనుమతిస్తే తీసేయలేరా అంటే అంత అమాయకులు అనుకుంటారు జనాన్ని ఉందండి. పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా దాని మీద ప్రశ్నలు వేయలే ఇంతవరకు. ఈవెన్ నేషనల్ లెవెల్ మరి టీవీ ఛానళ్ళ యాంకర్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి ఆ ప్రశ్న అడగల. తెలుగుదేశం వాళ్ళు ఇస్తే అనుమతులు మీరెందుకు రద్దు చేయలేరు, రద్దు చేయొచ్చు కదా అనేది ఒకటి. రెండవది, నిజానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చారు. ఎందుకంటే పాలసీ కొత్తది డిసైడ్ చేశారు కాబట్టి. అప్పుడు అందులో ఏదైనా అక్రమాలు ఉంటే వీళ్ళు రద్దు చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరికైతే అనుమతులు ఇచ్చారో డిస్టిలరీస్ వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లీజు మీద ఇచ్చేశారు 2019 నుంచి. లేకపోతే మీరు బతకలేరు అని చెప్పారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడులో కానివ్వండి ఉన్న అనేక డిస్టిలరీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లో లీజు పేరుతోటి ఉన్నాయి. వాళ్లే యాక్చువల్గా సప్లై చేసేది బేవరేజ్ కార్పొరేషన్కి. సరే, ఏమైనప్పటికీ ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది. ఎస్పెషల్లీ రీటైల్ వ్యవహారంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బోల్డ్ అంతా మరి బల కింద డబ్బు చేతులు మారింది అనేది ఒక ఆరోపణ. దీని అంతటికీ కూడా పర్యవేక్షణ చేసింది వాసుదేవరెడ్డి గారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈయనకి ఈ లిక్కర్ బిజినెస్కి ఏ రకమైన సంబంధం లేదు. ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశాయని తెచ్చిపెట్టుకున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కనుక వస్తే ఈ లిక్కర్ వ్యవహారంలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వాసుదేవరెడ్డి గారు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బహుశా ఈ నేపథ్యంలో ఆయన నన్ను పంపించండి మహాప్రభు అని సిఎస్ జవహర్ రెడ్డి గారిని అడుగుతున్నారట. వారితో పాటు మరొక వ్యక్తి సత్యనారాయణ గారు. ఈయన కూడా రైల్వే డిపార్ట్మెంట్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఎవరి ద్వారా తెచ్చుకున్నారో తెలియదు ఈయన్ని, ఈ సత్యనారాయణ ఆయన్ని. ఈయన తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. కంప్లీట్గా అవకతవకలతో నిండిపోయింది. ఇంతకుముందు ఉండేటువంటి సాంప్రదాయాలు, నిబంధనలు వాటన్నిటిని కూడా తొంగలో దొక్కేశారు. సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మట్టిపాలు చేశారు. అంటే దాన్ని అసలు పాటించడం లేదు, దాన్ని అనుసరించడం లేదు. ఇష్టారాజ్యంగా బిల్స్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. గవర్నమెంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు వీళ్ళు. అవన్నీ కూడా రేపు బయటపడతాయి. దీంతో పాటు అడ్డగోలుగా అప్పులు తీసుకురావడం, కార్పొరేషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అప్పులు తెప్పించి ఆ డబ్బులు లాక్కోవడం, ఇట్లాంటి అనేక అరాచకాలకు పాల్పడ్డారు. ఆర్థిక అరాచకాలు అన్ని అని చెప్పడానికి లేదు. దీని అంతటికీ నాయకత్వం వహించింది ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి. ఏమాత్రం పారదర్శకత లేదు. సిఎఫ్ఎంఎస్ అనేది ఉన్నప్పుడు ఎవరైనా కూడా చూసుకోవచ్చు. అందులోకి వెళ్ళి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, పద్ధతి ప్రకారం ఇస్తున్నారా లేదా, ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారా లేదా, ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు వాటన్నిటికీ తాళాలు వేశారు. ఎవరు చూడడానికి లేదు. ఈ సత్యనారాయణ గారికి, సిఎస్ జవహర్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. జవహర్ రెడ్డి గారు రోజు ఎట్లాగో చూడరు కాబట్టి ఇవన్నీ ఈ సత్యనారాయణ గారు అనే ఆయన చేతుల్లోనే మొత్తం తాళమంతా ఉంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి. ఇందులో జరిగిన అనేక అవకతవకలకి రేపు ఎప్పుడైనా ఆయన బాధ్యత వహించాలి, ఎస్పెషల్లీ కొత్త ప్రభుత్వం వస్తే. సో అందువల్ల ఆయన కూడా ఇప్పుడు సిఎస్ గారిని బతిలాడుకొని నన్ను జూన్ 4వ తేదీ లోపల పంపించండి ఇక్కడి నుంచి అని అడుగుతున్నారట. మాతృ శాఖకి, డిపార్ట్మెంట్కి. ఆయనతో పాటు ఆర్థిక శాఖకి మరి హెడ్గా ఉన్నటువంటి సెక్రటరీ గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారు కూడా పెట్టుకున్నారు. ఆయనతో పాటు మరొక డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు ఆ శాఖ ఏంటో, మైన్స్ డిపార్ట్మెంట్, గనుల శాఖ. ఈ విజి వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మైన్స్ డిపార్ట్మెంట్లో విచ్చలవిడిగా అవినీతి జరిగింది గడిచిన 5 ఏళ్లలో. ఆయన కూడా ఇప్పుడు అడిగారట నన్ను ఇక్కడి నుంచి పంపించండి అని. అయితే
ఈ వార్త సారాంశం ఏంటంటే వీరందరూ అడుగుతున్నా కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు, ప్రభుత్వంలో ఇతర పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ బుజ్జగిస్తున్నారట వీళ్ళని. లేదు లేదు, మళ్ళీ మనమే వస్తున్నాం ప్రభుత్వంలో, మీరేం భయపడక్కర్లేదు, మళ్ళీ మనమే ఉంటాం, కాబట్టి నిశ్చింతగా మీరు కొనసాగవచ్చు అని చెప్తున్నారు అనేది వార్త సారాంశం. సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లానే చెప్తారు, ఏమవుతుందో తెలియదు, నిజంగానే వైఎస్ఆర్సీపీకి ధైర్యం ఉందా మళ్ళీ వస్తాము అధికారంలోకి అని. లేదు, వీళ్ళందరికీ ఈ విధంగా డెప్యుటేషన్ ముగించి వెనక్కి పంపించేస్తే మాతృశాఖలకి వెంటనే మళ్ళీ చెడ్డ పేరు వస్తుందా, వెంటనే నెగిటివ్గా మాట్లాడుకుంటారా అందరూ అనే భయంతో ఇట్లా చేస్తున్నారా తెలియదు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా వీళ్ళని బుజ్జగించి ప్రస్తుతానికి ఆపుతున్నారు అనేది ఈ వార్త సారాంశం.